గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత NREGS ద్వారా మురికి కాల్వలు, సీసీ రోడ్డు పనుల నిర్మాణానికి దుబ్బాక నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభివృద్ధిలో పల్లెలు కుంటుపడిపోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని సూచించారు. సీసీ రోడ్లు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు NRGS ద్వారా వివిధ గ్రామాలలో, వివిధ మండలాల్లో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో జరిగింది కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు పోయిన సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం తీసుకుంటేనే 15 కోట్లు దాదాపు దుబ్బాక నియోజకవర్గ NRGSకు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్యంతో పాటు అన్ని ఇళ్లకి సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా అన్ని గ్రామాలకు కూడా ప్రతి ఒక్క అన్ని గల్లీలకు కూడా సీసీ రోడ్ చేసే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఖచ్చితంగా మరి కాంట్రాక్టర్లు కావచ్చు నాణ్యతతో చేయాలని, మరి కార్యకర్తలు కూడా మరి ఆ నాణ్యతను పరిశీలించి మరి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నాను.